గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 10 యూనిట్స్ ఉన్నాయి కదా. లాస్ట్ యూనిట్ 10th యూనిట్లో నుంచి వెళ్ళి పోయట్రీ లెసన్స్ డిస్కస్ చేసుకుందాం. లెసన్ నేమ్ వచ్చేసి ఏ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్ బై మార్గరిట్ క్యావెండిష్. ఏ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్ బై మార్గరిట్ క్యావెండిష్. ఇది ఫస్ట్ మనం టైటిల్ చూసుకుంటాం, తర్వాత అబౌట్ ద ఆథర్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్ సమ్మరీ ఆఫ్ ద పోయం డిస్కస్ చేసుకుందాం. ఇది మాకు ఎగ్జామ్కి ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. 12 మార్క్స్కి ఎనఫ్ అయ్యే ఆన్సర్ లాగా ఇది ఉంది. నెక్స్ట్ ఫస్ట్ టైటిల్ చూసుకోండి. ఏ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్ బై మార్గరెట్ క్యావెండిష్. స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి లెసన్ నేమ్ కరెక్ట్గా రాయండి. తర్వాత అబౌట్ ద ఆథర్ మార్గరెట్ క్యావెండిష్ గురించి కొంచెం తెలుసుకుందాం. I was born in the year 1623 and I was passed away or died in the year 1673. 50 years I guess. And the 30, 40, 50, 60, 70. Right. 53 years. Was an English writer, philosopher, scientist and poet. He is an English writer, philosopher, a scientist and a poet. He was one of the first she was one of the first women in England to publish extensively. She is from England, UK, United Kingdom, Britishers. First woman to publish extensively under her name. సో ఆ టైంలో ఎక్కువ వేరే పేర్లు నిక్ నేమ్స్ లాగా పెన్ నేమ్ పెట్టుకొని చేసేవాళ్ళు. షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ పబ్లిష్డ్ విత్ హర్ ఓన్ నేమ్. హర్ వర్క్స్ డీల్ విత్ సైన్స్, ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ లిటరేచర్. ఇక్కడ చూడండి టైం పీరియడ్ 1623 అంటే ఇది చాలా లాంగ్ బ్యాక్. అప్పటి టైంలో ఆమె పేరుతోటి ధైర్యంగా రాసిందనమాట. హర్ వర్క్స్ డీల్ విత్ సైన్స్, ఫిలాసఫీ అండ్ పాలిటిక్స్. సైన్స్ గురించి, ఫిలాసఫీ గురించి, పాలిటిక్స్ అండ్ లిటరేచర్ గురించి ఆమె రచనలో రాసింది. క్యావెండిష్ వాస్ డీప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నేచర్ ఆఫ్ యూనివర్స్ అండ్ క్వశ్చన్ మెనీ సైంటిఫిక్ థియరీస్ ఆఫ్ హర్ టైమ్. సో చాలా క్యూరియస్గా ఉండే, చాలా క్వశ్చన్స్ రైజ్ చేసేది సైంటిఫిక్ థియరీస్ పైన, ఫిలాసఫీ, పాలిటిక్స్, సైన్స్ పైన ఈమె రచనలు, పోయట్రీ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్ రిఫ్లెక్ట్స్ హర్ ఫ్యాసినేషన్ విత్ ఆటమిజం. అంటే మనం ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా క్యూరియస్గా ఉందన్నమాట. ఫిజికల్ ఆర్ సైన్సెస్ అండ్ పాలిటిక్స్ which we consider as a male dominated thing, politics, but she used to focus on that also. Reflects her fascination with atomism, the idea that everything in the universe is composed of tiny particles called atoms. And we have studied in our previous classes like everything is made up of atoms, right? She wanted to ask some questions regarding that. The topic is a world made by atoms రిఫ్లెక్ట్స్ హర్ ఫ్యాసినేషన్. అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆటమ్స్ గురించి మనం ఈ పోయంలో చూసుకుంటాం అనమాట. తర్వాత సమ్మరీ చూసుకుందాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం ఫస్ట్ ఏం రాయండి అంటే, ఇన్ ద పోయం ఏ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్ మార్గరెట్ క్యావెండిష్ ఇమాజిన్స్ ఏ యూనివర్స్ క్రియేటెడ్ ఎంటైర్లీ ఫ్రమ్ ఆటమ్స్. ఇమాజిన్స్ ఏ యూనివర్స్ క్రియేటెడ్ ఎంటైర్లీ ఫ్రమ్ ఆటమ్స్తో క్రియేట్ అయిన ఒక యూనివర్స్ని ఇమాజిన్ చేసుకుంటుంది. షీ డిస్క్రైబ్స్ ఆటమ్స్ యాజ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్. షీ డిస్క్రైబ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అకార్డింగ్ టు హర్, అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అకార్డింగ్ టు ద పోయం, దీస్ tiny particles come together in different ways to form worlds, living beings and natural objects. So she is considering living things are also built up with atoms. Human living beings and universe, natural objects, everything is made up of atoms. The poet presents a creative and imaginative vision of how the universe might have originated. పాయింట్ ఆఫ్ వ్యూలో యూనివర్స్ ఎట్లా ఆరిజిన్ అయింది, ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఎట్లా డెవలప్ అయినాయి అనేది ఒక ఆమె పర్స్పెక్టివ్ చెప్పిందనమాట. మనమైతే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఎవ్రీ నాన్ లివింగ్ థింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అని నేనైతే చదువుకున్నా. లివింగ్ బీయింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అని. కానీ ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో లివింగ్ అండ్ నాన్ లివింగ్ రెండు కూడా ఆటమ్స్తోనే బిల్డ్ అయినాయి అని చెప్పేసి చెప్తుంది. క్యావెండిష్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఆటమ్స్ మూవ్ ఫ్రీలీ త్రూ స్పేస్ అండ్ కంబైన్ విత్ వన్ అనదర్. దెర్ మూమెంట్ అండ్ అరేంజ్మెంట్ డిటర్మైన్ ద షేప్ అండ్ నేచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్స్. అంటే ఈమె ఖచ్చితంగా కెమిస్ట్రీలో ఏముందో అదే చెప్తుంది.
ద మూమెంట్ ఆఫ్ అరేంజ్మెంట్ డిటర్మైన్ ద షేప్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్. మనం చూస్తాం కదా, మనం వాటర్లో కొంచెం లూజ్గా ఉంటాయి మాలిక్యూల్స్, ఇక్కడ అట్లానే చెప్తుంది, సేమ్ కెమిస్ట్రీ లాగా చెప్తుంది. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ క్రియేట్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే డిఫరెంట్ ఆటమ్ ఉంటే డిఫరెంట్ వాటర్, గోల్డ్ ఆటమ్ ఉంటే గోల్డ్ ఫామ్ అవుతుంది, సిల్వర్ ఆటమ్ ఉంటే సిల్వర్ అవుతుంది. అట్లా జస్ట్ హ్యాస్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లెటర్స్ క్రియేట్ డిఫరెంట్ వర్డ్స్. ఎట్లయితే లెటర్స్లో ఆల్ఫాబెట్స్ డిఫరెంట్గా యూజ్ చేస్తే డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ అవుతాయో, అట్లనే డిఫరెంట్ ఆటమ్స్ కలిస్తే డిఫరెంట్ మెటీరియల్స్ అవుతాయి అని చెప్తుంది. ద ఐడియా ఎంఫసైజెస్ ద డైవర్సిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ నేచర్. అంటే ఎట్లా కాంప్లెక్స్గా, ఇది సింపుల్ ఒక రోజులో అయిన థింగ్ కాదు కదా, యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి చాలా లక్షల కోట్ల ఏళ్ళు అయింది కదా. అట్లా డైవర్సిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ నేచర్ బిల్డ్ అవ్వడానికి ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని థింగ్స్ వల్ల ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం అనేది ఆమె చెప్తుంది అన్నట్టు. ద పోయం సజెస్ట్ దట్ కౌంట్లెస్ వరల్డ్స్ మే ఎగ్జిస్ట్ త్రూ అవుట్ ద యూనివర్స్. చాలా ప్రపంచాలు ఉంటాయి ఆమె ఇమాజినేషన్ ప్రకారం. సిన్స్ ఆటమ్స్ ఆర్ కాన్స్టాంట్లీ మూవింగ్ అండ్ జాయినింగ్ టుగెదర్, దే కెన్ క్రియేట్ మెనీ డిఫరెంట్ వరల్డ్స్ బియాండ్ ద వన్ హ్యూమన్ నోస్. అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో మన యూనివర్స్, మన ఎర్త్ ఒకటే కాకుండా చాలా ఇంకా విశ్వంలో చాలా ఉన్నాయి మనకు తెలియనివి అని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అట్లుంది. దిస్ రిఫ్లెక్ట్స్ క్యావెండిష్ క్యూరియాసిటీ అబౌట్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద cosmos and her willingness to imagine possibilities that went beyond conventional beliefs of her time. అంటే ఇది 1600, ఇది 2024 కదా, 1600 టైంలో ఆమె ఇట్లా థింక్ చేసింది అన్నట్టు. ఇప్పుడు మనము మూన్ స్పేస్ ట్రావెల్ చేయడము, వేరే ప్లానెట్కి వెళ్ళడము, అట్లాంటి థాట్స్ 1600స్లోనే రావడం అంటే దట్టు ఫీమేల్ అని అంటే అట్లా యూజ్ అయ్యేది. కానీ చాలా ఇమాజినేటివ్ పర్సన్ అని మనకు తెలుస్తుంది. విల్లింగ్నెస్, ఆమె క్యూరియాసిటీ ఎట్లా ఉంది అట్లా విశ్వం గురించి తెలుసుకోవడం పైన. బియాండ్ కన్వెన్షనల్ బిలీఫ్స్ ఆఫ్ హర్ టైం, ఆ టైంలోనే ఇంత ఆలోచించింది. చాలా ప్రపంచాలు ఉండొచ్చు మనకు తెలియనివి అని ఆమెకు చాలా క్యూరియాసిటీ ఉందన్నట్టు. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ థీమ్ ఇన్ ద పోయమ్ ఈజ్ ద పవర్ ఆఫ్ నేచర్. ఆమె నేచర్ యొక్క పవర్ గురించి కూడా డిస్క్రిప్షన్, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద నేచర్. Cavendish portrays nature as an active force that organizes atoms into meaningful structures. ఇది ఈ విశ్వంలో ఏదో ఒక ఫోర్స్ ఉంది, అదంతా మనందరినీ ఒక ఆటమ్స్ అన్నీ దగ్గర చేసి ఇదంతా ఫామ్ అవుతుంది అని నాకు ఇది వింటూ ఉంటే అత్తారింటికి దారేదిలో మీ వెనకదో పవర్ ఉంది అన్నట్టు డైలాగ్ గుర్తుకొచ్చింది. అట్లా ఆమె చెప్తుంది అట్లా కూడా. ద పోయం బ్లెండ్స్ సైంటిఫిక్ స్పెక్యులేషన్ విత్ పోయిటిక్ ఇమాజినేషన్. ఆమె సైన్స్ చెప్తుంది, ఇమాజినేషన్ రెండు కలిపి మనకు పోయం ఇచ్చింది. షోయింగ్ హౌ క్రియేటివిటీ కెన్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అట్లా పోయిటరీతోనే మనకు ఒక సైన్స్ నాలెడ్జ్ కూడా ఇస్తుంది. అది చాలా యూనిక్ అండ్ క్రియేటివ్ వే అని చెప్పుకోవచ్చు. In conclusion, a world made by atom presents a fascinating vision of a universe built from tiny particles. The poem explores themes of creation, nature, science and imagination. ఈ పోయంలో చాలా రకాల థింగ్స్ గురించి మాట్లాడింది. క్రియేషన్ అంటే సృష్టి, ఆవిర్భావం ఆర్ ఆరిజినేషన్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్, నేచర్, సైన్స్ అండ్ ఇమాజినేషన్, చాలా థీమ్స్ ఉన్నాయి అన్నట్టు. త్రూ హర్ ఇన్నోవేటివ్ ఐడియాస్, మార్గరెట్ క్యావెండిష్ ఎంకరేజెస్ రీడర్స్ టు థింక్ అబౌట్ ద ఆరిజిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ పోయం ద్వారా మనకు క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది అన్నట్టు. సైన్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాలా, ఆటమ్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాలా, చిన్నపిల్లలు ఇన్స్పైర్ అవుతారు అన్నట్టు అట్లా. అండ్ ద ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఆఫ్ ద యూనివర్స్. అంటే the poem remains significant because it combines scientific thought with poetic expression in a unique and engaging way. Like చాలా క్రియేటివ్గా సైన్స్ని పోయట్రీలో కలిపి చెప్పింది. అది చాలా రేర్, వెరీ క్రియేటివ్. ఇంపార్టెంట్ థీమ్స్ వచ్చేసి ఆటమిజం అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్. స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ అంటే మ్యాటర్ ఎట్లా బిల్డ్ అయింది, మన ఆటమిజం అంటే మొత్తం ఆటమిక్ కెమిస్ట్రీ లాగా. క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ ఎట్లా క్రియేట్ అయింది, నేచర్ యొక్క పవరు,
తర్వాత సైంటిఫిక్ క్యూరియాసిటీ, ఆమెకున్న సైంటిఫిక్ క్యూరియాసిటీ తెలుసుకోవాలని ఆలోచన సైన్స్ గురించి. ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ, అట్లా ఎట్లా ఇమాజినేటివ్గా 1600లోనే చాలా విశ్వాలు చాలా ప్రపంచాలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఆలోచించిందంటే చెప్పాలి. పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ వరల్డ్స్, అట్లా చాలా. కంక్లూజన్, ఎ వరల్డ్ మేడ్ బై ఆటమ్ ఈజ్ ఏ ఫిలాసఫికల్ పోయం దట్ ఎక్స్ప్లోర్స్ హౌ ఆటమ్స్ క్రియేట్ అండ్ షేప్ ద యూనివర్స్. అంటే ఎట్లా విశ్వం ఎట్లా అయిందని ఆమె వర్డ్స్లో చెప్పింది. క్యావెండిష్ కంబైన్ సైన్స్ అండ్ ఇమాజినేషన్ టు ప్రజెంట్ ఏ యూనిక్ వ్యూ ఆఫ్ క్రియేషన్. సైన్స్ని దాంతో ఇమాజినేషన్తో కలిపి మనకు చెప్పింది. మేకింగ్ ద పోయం అన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ టు బోత్ లిటరేచర్ అండ్ ఎర్లీ సైంటిఫిక్ థాట్. ఆమె లిటరేచర్కి సైంటిఫిక్ థాట్కి కూడా ఉపయోగపడేట ఒక మంచి పోయంని రాసింది అన్నట్టు. ఓకేనా. ఇఫ్ యూ ఫైండ్ టైమ్ జస్ట్ గో త్రూ ద ఒరిజినల్ టెక్స్ట్. ఇఫ్ యూ వాంట్ ద ఒరిజినల్ టెక్స్ట్, వాంట్ టు రీడ్ దట్ ఒరిజినల్ టెక్స్ట్, ప్లీజ్ గివ్ మీ one comment. I'll try to provide you the original text. I think many of you don't have the thing, right? I will try to, you can get anywhere, but if you ask me, I'll try to discuss the original poem also. Thank you for watching. If you watch, please like the video. Thank you.